కర్నూలు శ్రీ నిలయంలో భగవాన్ శ్రీ బాలసాయిబాబా జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్టీ రామారావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఉదయం బాలసాయిబాబా విగ్రహానికి అభిషేకం, శ్రీ చక్రార్చన, భజనలు నిర్వహించారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, మదన్ గోపాల్, మేయర్ బివై రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అంటూ బాలసాయిబాబా అనేక కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఆయన చేసిన సేవలను కర్నూలు ప్రజలు అనునిత్యం గుర్తుపెట్టుకుంటారన్నారు. ట్రస్టీ రామారావు మాట్లాడుతూ సేవ చేయడమే లక్ష్యంగా బాలసాయిబాబా ట్రస్ట్ పనిచేస్తుందన్నారు. మనకు ఉన్నటువంటి పరిధిలో ఎన్ని నోములు వ్రతాలు చేసినా అవి నీ వరకే పరిమితం. నీకున్న దానిలో ఇతరులకు ఏ విధమైనటువంటి కొంచెం సహాయపడినా అది నిజంగా భగవంతుడికి చేసినటువంటి సేవే అని భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారు ఎప్పుడు కూడా మనందరికీ చెప్తూ మనల్ని ఆ మార్గంలోనే పయనించటానికి, ఆ మార్గంలోనే నడవటానికి కావలసినటువంటి స్ఫూర్తి, వారి యొక్క ఆశీస్సులు మనం ప్రతి సంవత్సరం కూడా కుట్టు మిషన్లు కానివ్వండి, ట్రైసైకిల్స్ కానివ్వండి, గ్రైండర్లు కానివ్వండి, ఇస్త్రీ పెట్టెలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదో మనం ఇచ్చినటువంటి ఈ 100 మందికో 150 మందికో వీళ్ళతోటే ప్రపంచమంతా కూడా మనమే బాగు చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశం కాదు. ఇది ఒక మార్గదర్శకంగా ఉండటానికి, మనం ఒక మంచి అలవాటుని ప్రజలకు చెప్పాలి, నేర్పించాలి అనేటువంటి బాబా గారి యొక్క ఉద్దేశం కొరకు దానికి అనుగుణంగానే మనం ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఎప్పుడూ నవ్వుతూ ఉండే బాలసాయిబాబా గారు మనతో లేరు. మనతో ఇప్పటికీ వారు ఉన్నట్లు భావించే విధంగా మన రామారావు గారు వారిని అలాగే మన ముందుంచుతున్నారు. ఆ ట్రస్టును మేనేజ్ చేస్తున్నారు. బాలసాయిబాబా ట్రస్టు ఎంత చక్కగా మేనేజ్ చేస్తే అన్ని శుభ కార్యక్రమాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి కార్యక్రమాలనే మన రామారావు గారు కర్నూలు ప్రజలకు అందిస్తున్నారు. కర్నూలు ప్రజలు ఎప్పుడూ మన బాలసాయిబాబాకు డబ్బులు ఇచ్చింది లేదు, వాళ్ళ మఠంకి ఇచ్చింది లేదు. కానీ వారి సేవలు మాత్రం మనం వెనుకబడిన వర్గాలకు ఎప్పటికీ మన కర్నూలులో వారు ఉన్నప్పుడు, వారు లేనప్పుడు ఎప్పుడు నిరంతరం చేస్తున్నారు. వారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వారి బ్రదర్ కూడా ఇప్పుడు లేరు మనతో, వారికి వారి కుటుంబం సభ్యులకు రామారావు